యెషయా గ్రంథం 53వ అధ్యాయం. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. అతడుకు స్వరూపమైనను సొగసైనను లేకపోయాను. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును. మనుషుల వలన విసర్జింపబడిన ఆయనను అంటే ఉమ్మి వేస్తున్నారు. హోసన్నా జయము జయము, యెరూషలేములోకి అడుగు పెడుతున్న నా రారాజు, హోసన్నా జయము 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 అని వాళ్ళ వస్త్రాలు తీసట కిందికి, పై వస్త్రాలు తీసి కిందికి వేసి ఆయన గాడిద మీద వస్తుండగా వాళ్ళందరూ ఆయనని మహిమపరిచారంట. అదే జనము, అదే వాళ్ళు 3 రోజు గడవలేదే శాస్త్రులు పరిసయ్యులు సద్దుకాయలతో కలిసిపోయి, మాకు యేసు వద్దు, బరప్ప కావాలి. అయితే మరి యేసుని ఏం చేయాలి? చంపేయండి, సిలువ వేసేయండి, ఏం పర్వాలేదు. హోసన్నా జయము జయము, రారాజువి ప్రభువా నువ్వు, నీవే మా దేవుడివి అన్న ఈ జనాంగము, అదే జనాంగము శాస్త్రులతో కలిసి చక్కగా వెనక నుంచి అరుస్తున్నారు. 3.5 సంవత్సరాలు క్రీస్తు సువార్తను విన్న వాళ్ళు, క్రీస్తు స్వస్థతలు చూసిన వారు, పొందుకున్నవారు, అనుభవించిన వారు, వాళ్ళు అంటున్నారు చంపేయండి అయ్యా, చంపితే చంపేయండి, ఏం కాదు, మాకు బరప్పనివ్వండి. అరే బరప్ప మర్డరర్ అయ్యా, బరప్ప వాడు ఇంకోటి చంపినాడు, హంతకుడు, వాడిని వదులుతా, మాకు వాడే కావాలి. నోరు తెరవలేదండి మన కోసం ఆయన. నీకు నాకు నిత్య జీవము రాదని నోరు తెరవలేదు. ఆయనకి పెడుతున్న ముళ్ళ కిరీటము దర్రదాపుగా ఒక 70 ముళ్ళులు అంట, 70 ముళ్ళులు, ఇంత పెద్ద పెద్ద ముళ్ళులు గుచ్చితే ఈ ఉంట చూడు మెదడులోకి, ఆ మెదడులోకి ఇలా లోపలికి వెళ్ళి అంట. నువ్వు దేవుడు వంట కదరా, చెప్పు ఇప్పుడు ఎవరు గుద్దారో చెప్పు, ఎవరు ఉమ్మేశారో చెప్పు అంటున్నారు. అయినా నోరు తెరవలేదు. చిన్న మాట అంటే పడలేమే మనం, చిన్న మాట అంటేనే పడలేమే, ఊరికే వచ్చేస్తుంది కోపం, ఊరికనే వచ్చేస్తుంది. అయినా అప్పటికీ నోరు తెరవలేదు.